హాయ్ అండి. ఇప్పట్లో మనం యూట్యూబ్‌లో చూసుకున్న, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకున్న మోస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైమ్ వర్క్స్ అంటే లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే రెగ్యులర్‌గా వినే నేమ్ వచ్చేసి స్కార్వి డిజిటల్ అకాడమీ. అసలు ఈ స్కార్వి డిజిటల్ అకాడమీ రియలా? ఫేకా? అని చెప్పేసి జస్ట్ నేను కూడా ఒక ట్రైల్ అయితే ఏశాను. జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. అసలు స్కార్విలో ఏం వర్క్ చేస్తారు? అసలు ఏ స్కిల్స్ ఉంటాయి? వర్క్ ఆపర్చునిటీస్ ఇస్తారా? ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఇస్తారా? అసలు మనీ ఎలా ఎర్న్ చేస్తారు? ఏంటి అనేది టోటల్‌గా నేను జెన్యూన్‌గా రివ్యూ అయితే ఇస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీకు స్కార్వి కోసం గైడెన్స్ కావాలనుకున్న ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చలో ఇంకా ఇన్ డీటెయిల్‌గా స్కార్వి డిజిటల్ అకాడమీ కోసం తెలుసుకుందాం. స్కార్వి డిజిటల్ అకాడమీ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేత రిజిస్టర్ అయిన ప్లాట్‌ఫామ్. అండ్ దీనికి ఉదయం సర్టిఫికేట్ ఉంది, అండ్ జీఎస్టీ సర్టిఫికేట్ ఉంది, అండ్ దట్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా. దీనికైతే 100% లీగాలిటీ అయితే ఉంది. అసలు ఇది దేని రిలేటెడ్? స్కార్వి డిజిటల్ అకాడమీ అనేది టోటల్లీ స్కిల్స్ రిలేటెడ్ కంపెనీ మాట. అండ్ స్కార్విలో అసలు ఎవరు జాయిన్ అవ్వచ్చు. మీరు ఒక హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్స్ అయినా, జాబ్ హోల్డర్స్ అయినా, 10th పాస్ అయినా, ఫెయిల్ అయినా, అసలు క్వాలిఫికేషన్ లేకపోయినా స్కార్విలో స్కిల్స్ నేర్చుకొని మీరైతే వర్క్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్కార్విలో అసలు ఏం స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆపర్చునిటీస్ ఏంటి అనేది అయితే చూద్దాం. స్కార్విలో మనకు 3 ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటారో దాని నుంచి మనకి ఈ 3 ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నారు. దాంట్లో ఫస్ట్ వన్ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఏవైనా స్కిల్స్ మీకు నచ్చిన స్కిల్స్ని నేర్చుకొని కంపెనీ నుంచి ఆపర్చునిటీస్ తీసుకొని క్లయింట్స్కి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా ఆల్మోస్ట్ 25+ స్కిల్స్ అయితే ఉంటాయి. వీటిలో మీరు ఏ స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకున్నా మంత్లీ 20 to 30K ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఎంతమందికి వచ్చాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అండ్ వాళ్ళ రిజల్ట్స్ కూడా మీకు ఇక్కడ లైవ్లోనే చూపిస్తున్నా, సో చూడండి. అండ్ మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటే ఫ్రీలాన్సింగ్ మంచి స్కిల్స్ని మీరు చూస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ఆపర్చునిటీస్ వచ్చేసి జాబ్ కనెక్షన్స్ మాట. మీరు ఇక్కడ ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటారో అదే స్కిల్స్ మీద జాబ్ కూడా చేసుకోవచ్చు మాట. అదే ఆప్షన్ ఏంటి అంటే మీరు ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ బట్టి వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఏదైతే మన స్కార్వి వెబ్సైట్ ఉందో అందులో మీకు నచ్చిన స్కిల్స్ తట్టుగా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే టెలిగ్రామ్లో మన రెగ్యులర్గా ఆపర్చునిటీస్ పెడతారు. దాంట్లో మీకు నచ్చిన ఆపర్చునిటీని చూస్ చేసుకొని కూడా మీరు జాబ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే కంపెనీలో ఉన్న కోర్సెస్ని మనం ప్రమోట్ చేసి రిఫర్ చేయడం ద్వారా వేరొకరికి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు 20 to 30K అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు స్కిల్స్ నేర్చుకున్నాక కంపెనీ మనకి ఈ 3 ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నవ్ ఇట్ ఈస్ రివ్యూ టైం. జెన్యూన్గా చెప్తున్నా, విత్ ఇన్ 2 monthsలో నేను స్కిల్స్ నేర్చుకొని ఇన్కమ్ జనరేట్ చేసేది ఇది. సో బోత్ అది కూడా ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. సో నేను ఇక్కడ స్కిల్స్ నేర్చుకుని వర్క్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఏదో రీల్స్ అండ్ యూట్యూబ్ లో వస్తుందని చెప్పి నేను జస్ట్ ట్రై చేయడం జరిగింది. బట్ నేను ఇచ్చే రివ్యూ ఏంటి అంటే మీరు ఎవరైనా సరే స్కిల్స్ నేర్చుకుని వర్క్ ఇంప్లిమెంట్ చేద్దాము కంపెనీ ఇచ్చే గైడెన్స్ ద్వారా అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ది రైట్ స్కిల్ ని చూస్ చేసుకుని రైట్ గైడెన్స్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా ఎర్నింగ్స్ చేయగలరు. మీలో ఎవరికైనా సరే మంత్లీ 20 to 30K ఈజీగా వచ్చినా చాలు, స్కిల్స్ నేర్చుకుని నాకు నచ్చిన స్కిల్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకుంటున్నాను, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి ఏంటి అనేది నేను సింపుల్ అండ్ షార్ట్ కట్ లో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మీరు స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అసలు ఏ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, మీరు స్కిల్స్ నేర్చుకుని ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఎలాగా ఏంటి అనేది అయితే చెప్తాను. సో మీరు స్కార్విలో స్కిల్స్ నేర్చుకోవాలి, వర్క్ ఆపర్చునిటీ తీసుకోవాలి, ఫ్రీలాన్సింగ్ జాబ్స్ తీసుకోవాలి, అఫిలియేట్ మార్కెటింగ్ గైడెన్స్ కావాలి, ఎవ్రీథింగ్ కావాలి అంటే మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటారో దాని తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. నేను కూడా జాయిన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ ఎందుకు అని చెప్పేసి ఆలోచించాను. బట్ మనకి ప్రాపర్ గైడెన్స్ అండ్ ఆపర్చునిటీస్ కావాలి అంటే ఎంతో కొంత ఎఫర్ట్ మనం కూడా పెట్టాలి. సో నేను పెట్టాను కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ అనేవి మీకు ఆల్రెడీ నేను చూపించాను. సో మీరు కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఏదైతే కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో, లైక్ ఏ స్కిల్ని అయితే తీసుకుందాం అనుకుంటున్నారో దాని తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీ ఎలా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీనా ఏంటి అని చెప్పేసి మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ డోంట్ వరీ, టోటల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీనే. సో ఫుల్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది తెలుసుకోవాలి అనుకుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. ఇన్ డీటెయిల్గా సెండ్ చేస్తాను. అండ్ ఏ కోర్స్ బెస్ట్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఎవ్రీథింగ్ నేనే గైడెన్స్ ఇస్తాను. అండ్ టిల్ మీ ఎర్నింగ్స్ వచ్చినంత వరకు కూడా గైడెన్స్ అనేది నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను.